ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ధర్మశాస్త్ర నిర్మాతగా ఎవరిని ప్రస్తావించాలి? ధర్మశాస్త్రము అంటే ఏ జీవుడైనప్పటికీ మానవుడు అనబడేటువంటి వాడు తాను ఖచ్చితంగా ఆచరించవలసినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ధర్మశాస్త్రం అన్నాం. ఈ ఖచ్చితంగా ఆచరింపబడవలసింది అనేటువంటిది దేనివల్ల తెలుస్తుంది అంటే కేవలం మన జీవనానికి మన బ్రతుకుకి ఆధారమైనది వేదములే. అన్నిటికన్నా మొట్టమొదటి గ్రంథం ఏదయ్యా అంటే వేద గ్రంథమే. అనేక గ్రంథాలు తర్వాత వచ్చినాయి, కానీ ప్రధానమైనటువంటిది మొట్టమొదట పుట్టినది ఏదయ్యా అంటే వేదమే. ఆది కవి వాల్మీకి అయినా, ఆది కావ్యం రామాయణమే అయినా, కావ్యం రామాయణం, కానీ శాస్త్రం మాత్రం ఏది అంటే వేదమే. ఆ వేదం ద్వారా తెలిసిందే శాస్త్రం, శాస్త్రం ద్వారా వచ్చిందే ధర్మం. కనుక ఈ ధర్మం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదముల ద్వారా వచ్చింది. దీనికి సృష్టికర్త ఎవరు? ఋషుల ద్వారా తెలుసుకుని ఆ ధర్మాన్ని మనకు అందించినటువంటి వాడు మనువు. మొట్టమొదటి మనువు స్వారోచిష మనువు, స్వయంభువ మనువు, వైవస్వత మనువు, ఇట్లా మనువులు ఉన్నారు. ఆ ఉన్నటువంటి మనువులే వాళ్ళ పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడు వేదములను శోధించి వాటి ద్వారా వచ్చినటువంటి ధర్మములను ఆ మన్వంతరంలో ఉండేటువంటి మానవులకు అందరికీ అందిస్తారు. కనుక వేదముల ద్వారా వచ్చినటువంటి ధర్మములను లోకానికి అందించేటువంటి వాడు, ప్రచురణ చేసేటువంటి వాడు, ప్రవర్తింపజేసేవాడు ఎవరయ్యా అంటే మనువు. అందుకనే మనుధర్మ శాస్త్రము అని చెప్పబడింది.